ఓం శాంతి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆదోని మహానగరంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం నుంచి శివన ఒరిగింపు 12 జ్యోతిర్లింగాల దర్శన ಹಾಗೂ మరియు విశేష నంది మరి ఈశ్వర ఒరిగింపు విశేషంగా జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో నమస్కరిస్తూ చాలా భక్తి భావనతో ఆదోని ప్రజలందరూ సంతోషపడినారు. భక్తి భావనతో ఈశ్వరుని గురించి ఏ విధంగా భావన ఉంది అనేది తెలిసింది. మరి పరంపిత పరమాత్మ ఈ సృష్టిగా అవతరించి ఇప్పటికి 88 సంవత్సరాయింది. దాని సందర్భంగా విశేషంగా ఈ రోజు నెహ్రూ పీస్ పార్క్ లో విశేష కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. రేపు మహిళా దినోత్సవ మరి ఇంకొక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని, నృత్య కార్యక్రమాన్ని జరుపుకుంటాము. అందరూ ఈ ఆదోని పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పీస్ పార్క్ లో వచ్చి తమ జీవనాన్ని ధన్య చేసుకోవాలి. పరమాత్మ సందేశాన్ని పొంది మీ జీవనాన్ని, అనేకాత్మల జీవనాన్ని శ్రేష్ఠ చేయాలని నేను కోరుతున్నాను. ఓం శాంతి. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఇక్కడ అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారంగా ఏర్పాటు చేస్తున్నారమ్మా. ఈ సంవత్సరం మీకు అందరికీ ఆదోని ఆదోని పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరికీ చాలా ఆశ్చర్యం అనిపించవచ్చు. ఎందుకంటే ఈసారి శంఖ పైన శివాన్ని కూర్చోపెట్టినాం. ఎందుకు అంటే శంఖ అంటే పరమాత్మ సృష్టిగా అవతరించి జ్ఞానం అనే శంఖంతో అందరి జీవనాన్ని శ్రేష్ఠ చేస్తున్నారు. శంఖనాద చేసిన దానికి పరమాత్మని ఈసారి పరమాత్మ శంఖనాద వినిపిస్తున్నారు అనే స్పష్ట చేసేదానికి శంఖలింగేశ్వర అనే పేరు పెట్టి మేము ఈ రోజు శంఖనాద అంటే జ్ఞాన సృష్టి ఆది మధ్యంత జ్ఞానాన్ని పరమాత్మ ఇస్తున్నారు. సృష్టిగా అవతరించినారు. ఇప్పుడు 88 సంవత్సరాలు అయింది. అందుకు మీరందరూ కూడా సృష్టి అంతిమ సమయంలో చూస్తున్నారు ఏ విధంగా ప్రపంచం జరుగుతా ఉంది. ఈ ప్రపంచం మరి పరివర్తన అవుతుంది. ఈ సృష్టి పైన మరి మంచి ప్రపంచ, సత్యుగ ప్రపంచ రానున్నది. అందుకు మీరందరూ కూడా ఈ జ్ఞానాన్ని విని మీ జీవనాన్ని శ్రేష్ఠ చేసుకోవాలి. నేను ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయంలో 42 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము. ఈ ఆదోని పట్టణానికి వచ్చి నేను 27 సంవత్సరాలు అయింది. నేను వాస్తవికంగా నేను కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి ఆదోని వచ్చి నేను తెలుగు నేర్చుకున్నాము. ఏమరి మిస్టేక్ అయితే కూడా నేను సారీ అడుగుతున్నాం. బ్రహ్మకుమారి నిర్మలా అని.